హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఎన్ఐఆర్ డిపిఆర్ శాఖలో వివిధ రకాల పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవాళే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి పోస్టులని ఫిల్ చేస్తున్నారు, అదేవిధంగా ఏ పోస్ట్కి ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఏజ్ లిమిటేషన్ ఎంత, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలా లేక ఆఫ్లైన్లో అప్లై చేయాలా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ప్లీజ్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అందుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన సూచనలు, సలహాలు మరియు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు ద టాపిక్. చూడండి, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ హైదరాబాద్. అయితే ఇది హైదరాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ కదా, తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలా అంటే ఖచ్చితంగా కాదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ సంస్థ అనేది హైదరాబాద్లో ఉంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మేల్, ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ సెట్ అయినట్టయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్, నంబర్ ఆఫ్ పొజిషన్స్, శాలరీ పర్ మంత్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్క్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు అప్లై చేసుకోవాలి అని అనిపిస్తే అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి చదవండి. తర్వాత వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇక్కడ అకాడమిక్ అసోసియేట్ పోస్టులకు సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ పర్ మంత్ 40,000. ప్లేస్ ఆఫ్ వర్క్ ఎన్ఐఆర్ డిపిఆర్ హైదరాబాద్. సో మనకి ప్లేస్ కూడా దగ్గరగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా మన సొంత రాష్ట్రంలోనే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ పోస్ట్ ఈస్ ప్రాజెక్ట్ సైంటిస్ట్. సో వేకెన్సీస్ 2 ఉన్నాయి. శాలరీ పర్ మంత్ 50,000. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎన్ఆర్ఎంఎంకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 50,000 శాలరీ అనేది ఉంటుంది. ఈ రెండింటికి సంబంధించి లొకేషన్ హైదరాబాద్. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ WAPS అంటే వెబ్ అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ 50,000. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అండ్ SNM 1 వేకెన్సీ ఉంది, 50,000 శాలరీ. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ MADకి సంబంధించి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ 2 వేకెన్సీస్, 50,000 శాలరీ. సో ఇది కూడా మనకి 3 వేకెన్సీ ప్లేస్మెంట్స్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. అండ్ 7th వన్ టెక్నికల్ ఆఫీసర్ నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అండ్ డేటా అనలిస్ట్ పోస్టులకు సంబంధించి ప్లేస్మెంట్ అయితే మనకి న్యూఢిల్లీ ఇచ్చారు. అండ్ శాలరీస్ చూసుకున్నట్లయితే 30,000 అండ్ 40,000 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన అకాడమిక్ అసోసియేట్, దీనికి డెసిగ్నేషన్ ఏంటి, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, వేకెన్సీస్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. అండ్ పీరియడ్ అండ్ నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, నేచర్ ఆఫ్ వర్క్, ఏజ్ లిమిటేషన్ అండ్ రెమ్యునరైజేషన్, ఇవన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా మీకు విల్లింగ్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ప్రతి పోస్ట్కి సంబంధించి మీరు నోటిఫికేషన్ అనేది చదవండి. మీకు మోర్ దాన్ 1 పోస్ట్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ NRMM, దీనికి సంబంధించి డెసిగ్నేషన్ చూడండి, ప్రాజెక్ట్ సైంటిస్ట్. దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ WAPS వెబ్ అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇదైతే మనకి ప్రజెంట్ కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ చేస్తారు. బట్ మనం చాలా డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ సెక్టార్లో చూస్తూ ఉంటాము, కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా
ఖచ్చితంగా ఆ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అది వాళ్ళు క్లియర్గా మెన్షన్ కూడా చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా దీనికి భయపడాల్సిన అవసరం లేకుండా అప్లై చేసుకోవచ్చు. చూడండి, 1 year ఆన్ టెంపరరీ బేసిస్, ఎక్స్టెండబుల్ ఇయర్లీ బేస్డ్. సో మళ్ళీ కూడా మనకి ఎక్స్టెండబుల్ అనేది ఆప్షన్ అనేది ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్ పర్ఫార్మెన్స్, ఈ క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది తప్పకుండా ఎక్స్టెండ్ చేస్తారు అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కాబట్టి విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు కాంట్రాక్ట్ బేసిస్ అని ఆలోచించకుండా విల్లింగ్ ఉండి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ సెట్ అయినట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, BE or BTech in CSC or IT or ECE and Geoinformatics or MSc in CSC, IT or Geoinformatics or MCA in first class with an aggregate minimum of 65% marks. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అంటే BE, BTech అండ్ MSc ఆర్ MCA చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చట. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, deployment and management and knowledge of remote sensing and GIS or AI ML DL ప్రిఫర్డ్. ఇలాంటి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అట్ NRSC. అండ్ ఏజ్ లిమిటేషన్ 35 years ఇచ్చారు, మ్యాక్సిమం ఏజ్ 35 years. అండ్ రెమ్యునరైజేషన్ చూడండి 50,000 per month అనేది పే చేస్తారట. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ SNMకి సంబంధించి కూడా ఇక్కడ డెసిగ్నేషన్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం మీకు చెప్తానండి. ఇది కూడా BE ఆర్ BTech ఇన్ CSC ఆర్ IT ఆర్ ECE ఆర్ MSc ఇన్ CSC, IT ఆర్ ECE ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ అన్ 65% మార్క్స్. సో ఇంతకు ముందులాగే ఇది కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అండ్ సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అదే ఉందండి. ఏజ్ లిమిటేషన్ కూడా 35 years అండ్ రెమ్యునరైజేషన్ విల్ బి 50,000. అండ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి MAD మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది కూడా సిమిలార్గా ఉంది. BE ఆర్ BTech ఇన్ CSC ఆర్ IT ఆర్ ECE ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ జియో ఇన్ఫర్మాటిక్స్, ఇది కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సిమిలార్గా ఉంది. కాబట్టి సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఇలా 2-3 జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ME ఆర్ MTech ఇన్ రిమోట్ సెన్సింగ్ ఆర్ జియోమాటిక్స్ ఆర్ GIS ఆర్ జియో ఇన్ఫర్మాటిక్స్. అండ్ దీనికి సంబంధించి సాలరీస్ చూసినట్లయితే 30,000 per month. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది కూడా ME ఆర్ MTech అనేది ఇచ్చారు. సో మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మొత్తం కూడా ఒకసారి చదవండి. అండ్ జనరల్ కండిషన్స్ ఇచ్చారు, ఇది మీరు తప్పకుండా చదవాలండి. అండ్ అప్లికేషన్ ఫీ, దీనికి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ 300 rupees. ఇది ఓన్లీ జనరల్, OBC, EWS అభ్యర్థులు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫీ అనేది ఎగ్జంప్షన్ ఇచ్చారు. SC, ST, PWD అభ్యర్థులకి ఫీ ఎగ్జంప్షన్ ఉంటుంది. మరి ఎవరు పే చేయాలి అంటే జనరల్, OBC అండ్ EWS అభ్యర్థులు 300 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ career.nirdpr.in, career.nirdpr.in. ఈ వెబ్సైట్లో మనకు రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ NIRDPR రిక్రూట్మెంట్. సో ఏజ్ లిమిటేషన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మరి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే 14th August 2024. 14th August 2024 ఇస్ ద లాస్ట్ డేట్. సో తక్కువ టైమే ఉంది కాబట్టి విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు
వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మరి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే, సెలక్షన్ క్రైటీరియా ఎగ్జామ్ అనేది ఉండదండి. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్లో మాత్రమే ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు. కానీ దీనికి ఇంతకుముందు ఎప్పుడు కూడా రిటర్న్ టెస్ట్ అనేది ప్రీవియస్గా కండక్ట్ చేయలేదు. త్రూ ఇంటర్వ్యూ బేసిస్లో మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరిగింది. కాబట్టి ఈ ఇయర్ కూడా ఇంటర్వ్యూ మాత్రమే ఉండొచ్చండి. సో రిటర్న్ ఎగ్జామ్ కూడా లేదు. కాబట్టి విల్లింగ్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.